అమ్మ కలకత్తాలో జరిగిన ఇష్యూ మీద అసలు మీరేం చెప్తారమ్మా? ఇప్పుడు కలకత్తాలో జరిగిన ఈ ఇష్యూని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే మేము కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ వింటుంటే ఒక ఉమెన్‌గా చాలా చాలా బాధ. ఎందుకంటే ప్రతి విషయంలో అండి లేడీసు ఎంత పెద్ద చదువులు చదివినప్పటికిని, ఎక్కడ ఉన్నప్పటికిని ఇలాంటి ఇన్సిడెంట్స్ మీద చాలా స్పందిస్తున్నాను నేను. ఇప్పుడు మన రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఏమని చెప్తున్నారు, పడావో బేటీ బచావో అంటున్నారు. ఏంటి పడావో అన్నారు, పడావోకి మేము ఇప్పుడు నా బిడ్డ కూడా డాక్టర్ అండి. ఓకే. ఇప్పుడు నా బిడ్డ విజయవాడ సిద్ధార్థలో డాక్టర్గా ఫ్రీ సీట్ వచ్చింది, చేస్తుంది అక్కడ. నేను ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాను, నా బిడ్డ ఏపీలో ఉంటుంది. మరి ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే నా బిడ్డ అంత దూరం పంపించి చదివించాలంటే నేను ఒక తల్లిగా ఎంత భయపడుతున్నాను చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ సీట్ అంటే డాక్టర్స్కి ఎక్కడెక్కడో వస్తాయి అన్నమాట, నేషనల్ లెవెల్లో వస్తుంటాయి సీట్స్. అలాంటి సీట్స్ కొరకు వాళ్ళు అక్కడ పోయి చదువుతున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే ఎలాగండి? ఇప్పుడు ఆ అమ్మాయి 8 మంత్స్లో పీజీ కంప్లీట్ అయిపోతుంది, ఒక పెద్ద డాక్టర్గా రాబోతుంది. అలాంటి టైంలో ఇలా జరిగితే ఓన్లీ 1 డాటర్ అంట వాళ్ళకి. అలాంటి పాపని ఇలా చేశారంటే ఆ పేరెంట్స్ ఎలా తట్టుకోగలుగుతారు చూడండి. తినక పిల్లలు డాక్టర్లు చదవాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి, పేషెంట్స్కి సర్వీస్ చేయాలి. ఒక డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు అనేది ఆ నమ్మకం అలాంటివి మాలో ఉండబట్టి మా పిల్లల్ని కూడా అలా చదివించుకోవాలని చేస్తున్నప్పుడు ఇలాంటి అరాచకాలు ఒక గర్ల్స్ మీద జరుగుతుంది. పోనీ డాక్టర్ అనే కాదండి, చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి ఇవి. దీనికి ఏంటి, ఒక చట్టం అనేది రావాలి. ఈ చట్టాన్ని ఇప్పుడు నిర్భయ కేసు కింద దాన్ని ఎంతమంది అసలు సంచలనం నడిచింది ఈ ప్రపంచంలో. కానీ ఏం జరిగిందండి, లాస్ట్కి ఎన్ని రోజులకో జరిగింది అది. అలా కాదండి, ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి ఇలాంటి వాళ్ళ మీద. అది జరిగితే ప్రభుత్వాలు చట్టాలు ఇలాంటివి జరిపిస్తే వెంటనే ఇంకొకటి చెయ్యాలి. ఏదన్నా లేడీస్కి వెళ్ళి చూడాలి, అమ్మాయిల కాడ నుంచి ముసలోళ్ళ వరకు వెళ్ళి చూడాలన్న అలాంటి ఉద్దేశాలు గల వాళ్ళు భయం కలగాలి, వాడిలో వణుకు పుట్టాలండి. ఇది నేను కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే డాక్టర్లకు ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది నిన్న. ఒకవేళ ప్రొటెక్షన్ ఇస్తే మీరు తీసుకుంటారా? ప్రొటెక్షన్లు ఇవన్నీ కాదండి. అసలు ఆ ప్రొటెక్షన్లు అనేవి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు కమిటీ వేశారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు మన తెలంగాణలో నుంచి. ఇలాంటి డాక్టర్ గారి దగ్గర నేను కూడా డ్యూటీ చేశాను. 89, 90లో చేశాను నేను ఆయన దగ్గర. మంచి డాక్టర్స్ని వేశారు కమిటీ. ఇప్పుడు ఆ కమిటీలు వేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చి అది చేస్తాం ఇవి కాదండి, ఇమ్మీడియట్ యాక్షన్ అనేది కావాలి. అది మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నా బిడ్డ డాక్టర్ ఇప్పుడు అయిపోయినాక మెడిసిన్ అయిపోయినాక మళ్ళీ పీజీ రాయాలి, సీట్ రావాలి. ఎక్కడ వస్తుంది? ఎందుకు చదివించాను డాక్టర్గా నేను? ఏ సాఫ్ట్వేర్ ఏదో అయితే నా కళ్ళెదురుగా డ్యూటీ చేసేది కదా, అనవసరంగా డాక్టర్ చదివిస్తున్నానన్న భయం కలుగుతుంది. సీట్ వచ్చినప్పుడు, మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు నాలో ఉన్న సంతోషము ఇప్పుడు ఎందుకు చదివించానని ఈ ఇన్సిడెంట్ చూసినాక నాకు చాలా బాధ కలుగుతుందండి. ఒక మదర్గా నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా బాబు కూడా డాక్టర్ చదవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. వాడికి కూడా ఎంట్రన్స్ రాయాలి రేపు. వాడికి కూడా నేను ఎలా అంటే, అరే ఎందుకురా మెడిసిన్ శుభ్రంగా ఏదో ఒకటి తీసుకొని నువ్వు ఇంజనీరింగ్ ఏదో అయితే అయిపోయేది కదా అంటే, నో నేను 10 మందికి సేవ చేయాలి, నేను డాక్టరే చదువుతానని తీసుకున్నాడు. కానీ ఈ సిచ్యుయేషన్స్ చూస్తే ఎందుకు చదివిస్తున్నాం మేము? వాళ్ళు బాగుండాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, 10 మందిని బాగు చేయాలి, ఆ ఉద్దేశంతో కదా డాక్టర్ అనేది. ఏంటండి ఇవన్నీ? ఇప్పుడు నాకు మెయిన్ మీడియా వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ డాక్టర్స్కి కూడా మీ మద్దతు కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి, ఎక్కడెక్కడ వాళ్ళకి జరిగే అన్యాయాల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు, గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తున్నారు. అలాగని మీరు కూడా ఈ డాక్టర్స్కి ఇలాంటి సపోర్ట్ చేయండి. అందరికీ న్యాయం జరిగే, డాక్టరే కాదు, ఉమెన్, ఒక చైల్డ్, గర్ల్, ఎవరికైనా కానీ ఇలా జరగకూడదు అనేది మీడియా ద్వారానే అందరికీ తెలియాలి. దీన్ని బట్టి నేను మీడియా వాళ్ళకి నేను 2 చేతులు ఎత్తి నమస్తే చెప్తున్నానండి. అక్యూజ్ పర్సన్కి ఎటువంటి శిక్ష పడాలంటారు? ఇప్పుడు మనకు తెలుసు అన్నీ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లు కానీ న్యూస్ల్లో కానీ ఎక్కడెక్కడ ఇతర దేశాల్లో ఏమేమి జరుగుతున్నాయి అది వింటున్నాము. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఉరిశిక్ష చేయాలి. నేనైతే కోరుకుంటున్నాను ఉరిశిక్ష. ఎందుకంటే అందరూ చూస్తుండగానే జరగాలి. ఇప్పుడు సౌదీ అరేబియా అవన్నీ చూస్తున్నాం కదా మనము. పబ్లిక్లో తీసుకొచ్చి చేస్తే ఇంకొకటి అలాంటి ఆలోచనలు రావు. గాంధీ గారు మనకేం చెప్పారు? అర్ధరాత్రి మహిళ రోడ్డు మీద నడిచి ఎలాంటి స్వతంత్రం కావాలన్నారు. స్వతంత్రం
సాయంత్రం రోజే ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మేము ఎలా నడిచిపోవాలి? ఇప్పుడు మాకు మెడికల్లో డ్యూటీస్ డిఫరెంట్ ఉంటాయి. నైట్లు ఉంటాయి, ఈవినింగ్ షిఫ్ట్లు ఉంటాయి. ఈవినింగ్ షిఫ్ట్ అంటే ఇక్కడ ఓవర్ అయిపోయినాక మేము వెళ్ళాలంటే 9 తర్వాత బయటకు వెళ్ళాలి. మరి మాకు ప్రొటెక్షన్ ఎలాగా? ఒక డాక్టర్కి లేనిది ఒక నర్సుకు వస్తుందా? ఒక నర్సుకు లేనిది ఒక వర్కర్కి వస్తుందా? అందరూ ఉమనే. మరి అలాంటప్పుడు మాకు కూడా ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఈ మీడియా ఛానల్స్ కానీ ఎవరైనా సరే ఫుల్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి కూడా మహిళనే. అసలు మనకి మొత్తానికి ఇండియాలో మహిళా సీఎం అంటే ఆమె గారే, బెనర్జీ గారే. నేను ఆమెను చాలా ఇష్టపడేదాన్ని, ఎందుకంటే ఒక మహిళగా మాట్లాడేవి అవన్నీ చాలా చూస్తాను, నాకు ఇంట్రెస్ట్ అలాంటివి. కానీ ఈ ఇన్సిడెంట్లో ఆ మేడం చేతిలో ఉంది ఏదైనా తీసుకునేది, యాక్షన్ తీసుకునేది. కానీ ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? ఇన్ని రోజులు రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే డాక్టర్స్ పేషెంట్స్ ఏమవ్వాలి? పేషెంట్ హెల్త్లు ఏంటి, సర్జరీలు ఏంటి, ఎమర్జెన్సీలు ఏంటి? మరి వీళ్ళకు కరెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు డాక్టర్స్కి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు సర్జరీలు చేసి పేషెంట్లు బాగా చూడగలుగుతారు. అవి లేనప్పుడు ఎట్లాగండి? ఇప్పుడు పేషెంట్తో నేను ఒక 5గురితో మాట్లాడి వస్తున్నాను, ఎప్పటికి అయిపోతుంది మేడం అని అడుగుతున్నారు. వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఏ రోజు రావాలో చెప్తామండి, ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పి సంజాయించి వస్తున్నాం. మరి వాళ్ళ వల్ల ఇప్పుడు జరిగిన కేసు కలకత్తా, ఇక్కడ జరుగుతుంది ఎవరు? తెలంగాణ. ఎక్కడెక్కడ పేషెంట్లు సఫర్ అవుతున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ సపోర్ట్ చేసి మాకు మంచిగా ఒక న్యాయం అనేది కావాలని కోరుకుంటున్నాను.